మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి జాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు, అలాగే కామేశ్వరరావు గారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే అంజిబాబు గారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ మనసు, కృష్ణకాంత్ శర్మ 51 వార్డు, వీళ్ళందరూ ఇక్కడ మీతో ప్రెస్ మీట్ పెట్టి మనకు బ్రాహ్మణ కమ్యూనిటీ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్టు చేస్తున్నామని చెప్పడము చాలా ఆనందదాయకము. మరి ఈరోజు రాష్ట్రమంతటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు, ఆయన చేపట్టిన పథకాలు కానివ్వండి, ఆయన చేపట్టిన అభివృద్ధి పనులకు కానివ్వండి, అన్ని వర్గాల వారు, అన్ని కమ్యూనిటీస్ వారు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ఏ విధమైన వివక్ష లేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్క వర్గం కూడా జేజేలు కొడతా ఉంది. మరి ఈరోజు మీరందరూ కూడా శ్రీకాంత్ గారు, ప్రభుత్వ సలహాదారు గారు, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గారు వచ్చి బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ మొత్తము మనకు వైఎస్ఆర్సీపీకి మనకు సపోర్ట్ చేస్తామని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి సీఎంగా చేసుకుంటాను అని చెప్పడం చాలా ఆనందదాయకము, సంతోషదాయకము. నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారు రాష్ట్రమంతటా తిరిగి మనకు ఏదైతే మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలలు ఆయన చేపట్టిన పథకాలని, ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి మూలంగా ఎంత మనకు అందరికీ మంచి జరిగింది, ఎంత మనకు అందరికీ మంచి వారి మనకు జీవన ప్రమాణాలను ఏ విధంగా మనకు పెరిగాయి, ఎలాగా అందరూ ప్రజలందరూ కూడా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారనేది వారు చెప్తూ, మరి మళ్ళీ రాష్ట్రము మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటుంది అని చెప్పి వారు చెప్పడము, అలాగే వారు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి మళ్ళీ మనకు నంద్యాల జిల్లాకు వెళ్ళి, శ్రీశైలం వరకు వెళ్ళి అక్కడ కూడా మనకు సభలు ఏర్పాటు చేయబోతున్నారు. అప్పుడు శ్రీకాకుళం వరకు వీరు మొత్తం అంతా రాష్ట్రాన్ని తిరగడం చాలా అభినందనీయం. మరి ఇది ఈరోజు ఒక మాటను అందరికీ మనకు క్లియర్ చేస్తాం. అదేంటంటే మనకు ఏదైతే వైనాట్ 175 అనే నినాదం ఏదైతే ఉందో, 175/175, అది మా నాయకుడు ఇచ్చిన నినాదం. అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే అన్ని వర్గాల వారు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన సుపరిపాలనకు సుపరిపాలనను మెచ్చుకుంటున్నారు. ఏదైతే మనకు సర్టిఫికెట్ల కోసము ఎవరు ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. మరి కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూస్తే మనకు ఏదైనా చిన్న సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు అలాంటిది ఏం లేదు. ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ మనకు మధ్యవర్తులు లేరు. మొత్తం పారదర్శకత. మీకు అన్నీ కూడా డోర్ స్టెప్లో పౌర సేవలు, ప్రతి ఒక్కరికి పౌర సేవలు చాలా ఈజీగా అందుతున్నాయి. మరి ఇలాంటి సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వం దేశమంతటా ఏదైనా ఉందా అంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని మీరు అందరూ గుర్తించాలి. మనకు రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా అర్చకులకు కానీ ధూపదీప నైవేద్యాలు ఇవ్వకుండా, అర్చకులకి వంశపారంపర్యాల హక్కులు ఇవ్వకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీకి మనము మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది రాష్ట్ర బ్రాహ్మణులు కానీ, కర్నూలు నగర బ్రాహ్మణులు కానీ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్టు అర్చకులకు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. జీవో నంబర్ 76 ఇచ్చారు. 2014లో బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు, గెలిచారు. అదేవిధంగా 2019లో 4 స్థానాలు ఇచ్చారు. 4 స్థానాల్లో 2 స్థానాల్లో గెలిచి ఇంకా 2 స్థానాల్లో ఓడిపోతే అక్కడ కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి గుర్తించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ 18 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులుగా నాతో పాటు, నేను కూడా ప్రభుత్వ సలహాదారులుగా ఉంటున్న దేవాదాయ శాఖకి, నాతో పాటు 5 మంది ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చారు. అదేవిధంగా హస్తకళల కార్పొరేషన్ అయితేనేమి, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి, రాజకీయంగా అక్కడ కూడా దాదాపు 5 కార్పొరేషన్లో డైరెక్టర్లు ఇచ్చి మనకు రాజకీయంగా సముచిత స్థానం ఇచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది గమనించాలి. రాష్ట్ర బ్రాహ్మణులారా,
మనకి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు గారు ఉన్నారు. వారు కూడా కార్పొరేషన్ పథకాలు మనకు ఏమేమి వచ్చాయి, మనం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలన్న అంశాలను అందరికీ తెలియజేస్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి కానీ అన్ని సామాజిక వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెప్పింది చెప్పినట్టు అర్చకులకు వయోపరిమితి లేకుండా గుళ్ళో దేవాలయాల్లో చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా వారికి మనకు ఇది హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నింది, హెల్త్ కార్డ్స్ అవి 50% ఉన్నింది, దానికి 100% చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకంతా కూడా న్యాయం జరిగింది. ఇంకొంచెం మనం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఇక్కడ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ గారు చాలా IAS ఆఫీసర్ సారు, నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసి ఇక్కడ వారు కొన్ని ప్రభుత్వాలలో చాలా ప్రశంసలు పొందారు. అటువంటి వారికి ఇంతియాజ్ అహ్మద్ గారికి అందరూ ఓటు వేయాలని, అదేవిధంగా రామయ్య గారు బీటెక్ సివిల్ చేశారు, రామయ్య గారు కూడా మంచి చదువుకున్నవారు, వారిని ఎంపీగా వీరికి ఎమ్మెల్యేగా వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి మనమంతా కూడా వారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, వారి ఈ ప్రభుత్వం వల్లే మనకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర బ్రాహ్మణులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అందరినీ కోరుకుంటున్నాను.